అంటూ ఏదైతే 2029 ఎన్నికల్లో 33% సీట్లు లోక్సభ అసెంబ్లీలో అమలు కేంద్ర ప్రణాళిక కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఆ ప్రక్రియలోనే అతివలకు రిజర్వేషన్ దేశమంతా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ 2029 లోక్సభ ఎన్నికల నుంచి అమల్లోకి తెచ్చే ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తుంది. 2023లోనే చేపట్టిన 123వ రాజ్యాంగ సవరణ ప్రకారం వనితలకు లోక్సభ అసెంబ్లీలో 33% సీట్లను ఖరారు చేయనుందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కథనం ప్రచురితమైంది. 2027లో చేపట్టిన జనగణన ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ శాసనసభలు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే నారీ శక్తి వందన్ అధినియం పేరిట మహిళలకు 33% కోటా కల్పిస్తారని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన అంటే లోక్సభ అసెంబ్లీ స్థానాల సరిహద్దులను తిరిగి ఖరారు చేయడం, వాటిలో సీట్ల సంఖ్య నిర్ణయించడం, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలకు కూడా నిర్ధారిస్తారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక జరిగే తొలి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చట్టంలో పేర్కొన్నారు. జనగణన తర్వాత ఈ పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే పార్లమెంట్ జనగణన చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. జనగణన పూర్తి చేసిన ప్రతిసారి నియోజకవర్గాల పునర్విభజించడం తప్పనిసరి రాజ్యాంగంలో 82వ అధికారం పేర్కొంటుంది. కాగా ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ వివాదంగా మారింది. 71 దేశ జనాభాలో దక్షిణ రాష్ట్రాల వాటా 24% ఉండేది. 23 నాటికి అది 19.7% తగ్గిందని, దీంతో పార్లమెంట్లో తమ సీట్ల సంఖ్య తగ్గుతుందని అంచేత మరో 25 ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన ఉండదంటూ చట్టం చేయాలని తమిళనాడులోని పాలక పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే దక్షిణ రాష్ట్రాలు ఒక్క సీటు కూడా కోల్పోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే 9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ అంటూ